అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు గాయపరచబడ్డారు, నలుగగొట్టబడ్డారు, దెబ్బలు తిన్నారు. ఎందుకోసము గాయాలు? మనుషులు దేవుని ఆజ్ఞలను అతిక్రమించి చేసిన క్రియల కోసం. ఎందుకోసం నలుగొట్టబడ్డారు? మనుషులు దేవునికి వ్యతిరేకంగా చేసిన దోష క్రియల నిమిత్తం. ఎందుకోసం దెబ్బలు తిన్నారు? మనుషులకు పాప రోగము నుండి, శరీర సంబంధమైన రోగముల నుండి స్వస్థతను ఇవ్వడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ కార్యములన్నీ నెరవేర్చడానికి యేసు తన సిలువను మోసుకొని గొల్గొతా కొండకు వెళ్ళి ఆ సిలువ మీద చనిపోయారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన మనము ఎంత ధన్యులము! ఆయన ద్వారా దేవునితో సమాధానము కలిగి ఈ లోకములో జీవించుదాం. ప్రభువా, మా కొరకు చనిపోయిన మీరు సదాకాలము మా హృదయములో జీవించినట్లు అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీ కొందనాలు తండ్రి. మా కోసం నాయన ప్రభువా, మా అతిక్రమల కొరకు మీరు గాయపరచబడ్డారు, మా దోషాలను బట్టి నలగగొట్టబడ్డారు నాయన. మా శిక్ష మీ మీద పడింది, అయితే ఇవన్నీ ప్రేమతో భరించారు. ఎందుకోసమంటే మీరు పొందిన గాయముల చేత, ఆ దెబ్బల చేత మాకు శరీర సంబంధమైన, ఆత్మ సంబంధమైన స్వస్థతనివ్వడానికి అవన్నీ భరించారు. దేవా, మా పూర్ణ హృదయంతో మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా కొరకు ప్రాణం పెట్టిన మీ యందు ఎల్లప్పుడూ విశ్వాసం ఉంచి జీవించినట్లుగా ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసు సన్నిధి మనకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.